హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి లాస్ట్ మినిట్ హెల్ప్ ఫర్ ఎంఎస్ఎఫ్ మ్యాథమెటికల్ స్టాట్స్ అండ్ ఫౌండేషన్ వాళ్ళకి ఎంఎస్ఎఫ్లో లాస్ట్ మినిట్ అంటే ఇంకా కొంతమంది ఉంటారు బాగా చదివే వాళ్ళు అయితే రీచెక్ చేసుకోండి. అండ్ వన్ డే బ్యాటింగ్ చేసేవాళ్ళు, అసలు ఏమి రాదు అన్న వాళ్ళు, కాలేజ్కి వెళ్ళని వాళ్ళు, అసలు ఒక్కరోజే మేము బుక్ ఓపెన్ చేసినామనే కొంతమంది కోసం కావచ్చు. అండ్ బాగా చదివే వాళ్ళైతే జస్ట్ రీకలెక్ట్ చేసుకున్నామా లాస్ట్ మినిట్లో ఇవి అట్లీస్ట్ కవర్ చేశారా అనేసి. నాకేమీ రాదు, నేను యూనిట్ 1 మనకి జీసీడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి ఏం చదవాలి అన్న వాళ్ళకి నేను ఆల్రెడీ చాలా క్లియర్గా యూనిట్ 1 చెప్పాను, ఎక్కడెక్కడ ఏవేవి వస్తాయి అనేసి. అండ్ మెంబర్స్ అయితే కనుక వాళ్ళకి ఒక 2 వీడియోస్ హౌ టు పాస్ ఎంఎస్ఎఫ్ నేను ఈరోజు కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. ఆ వీడియోలో వాటికి పీడిఎఫ్ లింక్స్ కూడా ఇచ్చాను, యూనిట్ 1 and 2 అవి చెక్ చేసుకోండి క్లియర్గా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేమీ రాదు అన్న వాళ్ళైతే జీసీడీ మీద ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది, నార్మల్ జీసీడీ నార్మల్ వేలో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకటి, ఇంకొకటి జీసీడీ బై యూక్లిడియన్ అల్గారిథం. ఒకటి యూక్లిడియన్ అల్గారిథం యూస్ చేసి ఎలా కనుక్కుంటాం, ఇంకోటి జీసీడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి ఎలా కనుక్కుంటాం, అండ్ ఇంకొకటి జీసీడీ కెనానికల్ డికంపోజిషన్ మెథడ్ నుంచి జీసీడీ ఎలా కనుక్కుంటాం. ఈ 3 అండ్ జనరల్ చూసుకుంటే ఒక క్వశ్చన్ షూర్ షార్ట్ వస్తుంది, మినిమం 5 మ్యాక్సిమం 7. ఇది ఒక పార్ట్. ఇందులో ఇది వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే లాస్ట్ మినిట్లో కాబట్టి, కావాలనుకున్న వాళ్ళు అది కూడా ప్రిపేర్ అవ్వండి. అదేంటి అని అంటే కాంగ్రుయెన్స్లో వాట్ ఈజ్ ద కాంగ్రుయెన్స్ అన్ని డెఫినేషన్స్ చూసుకోండి. నేను ఆల్రెడీ హౌ టు పాస్లో చెప్పాను. ఇక్కడ ఏంటి అని అంటే లీనియర్ కాంగ్రుయెన్స్ ఒకటి, ఓకే, ఇంకొక మెథడ్ ఇది చూసుకుంటూ అది చూసుకుంటా అంటే, లేదంటే లీనియర్ కాంగ్రుయెన్స్ బట్ మీరు ఇక్కడ మిస్టేక్స్ చేస్తారు. లీనియర్ కాంగ్రుయెన్స్ ఒకటి, చైనీస్ రిమైండర్ థీరం నుంచి లీనియర్ కాంగ్రుయెన్స్ కనుక్కోమని అడుగుతారు. అండ్ దానితో పాటు సిస్టమ్ ఆఫ్ లీనియర్ కాంగ్రుయెన్స్ ఇచ్చి నార్మల్గా అడగొచ్చు అండ్ ఇందులో అడగచ్చు. ఓకేనా, దిస్ ఇస్ యూనిట్ 1. ఓకే, ఇంకా క్లియర్గా అంటే హౌ టు పాస్లో ఉంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ యూనిట్ వచ్చేసరికి మనకి సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అండ్ కోరిలేషన్, ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఏంటి అని అంటే ఒక పార్ట్, ఎనీ 1 పార్ట్ చదువుకోండి లాస్ట్ మినిట్లో అయితే కనుక. బాగా చదివే వాళ్ళు మొత్తం చదువుకోండి. ఏంటి అని అంటే మనకు కర్వ్ ఫిట్టింగ్ ఉంది కదా, ఫిట్ ఏ కర్వ్ అని అంటారు. ఓకే, కర్వ్ ఫిట్టింగ్లో మీరు ఏం చేస్తారు అని అంటే పరాబోలా ఇస్తే ఎలా చేయాలి, అండ్ పవర్ కర్వ్ ఇస్తే ఎలా చేయాలి, ఎక్స్పోనెన్షియల్ ఇస్తే ఎలా చేయాలి, అండ్ స్ట్రైట్ లైన్ ఇస్తే ఎలా చేయాలి, పరాబోలా ఈ 4 నేర్చుకోండి. వీటి నార్మల్ ఈక్వేషన్స్ కూడా నేర్చుకోండి, షార్ట్ అండ్ లాంగ్ తగులుతుంది. అండ్ వీటితో పాటు మనము ర్యాంక్ కోరిలేషన్ మీద క్వశ్చన్స్, ర్యాంక్ కోరిలేషన్ మీద కూడా షార్ట్ వస్తుంది. ఇవి 2 చూసుకుంటే 1 నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు. లేదు మేడం మేము ఈ పార్ట్ చూసుకోమంటే డామ్ షూర్ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే అది చెప్తాను, మన వీడియోస్లో కూడా ఉంది. ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్లో చూసుకోండి. అదేంటంటే ద కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ద ఫంక్షన్ k e⁻⁻ mod x where x greater than 0 and this is 0 otherwise అని ఇస్తారు. ఇలా ఇవ్వచ్చు, ఆర్ k ప్లేస్లో a కూడా ఇవ్వచ్చు. అవునా, ఇలా ఇవ్వచ్చు, లేదా ప్రాబ్లం 1/2 x⁻⁻ సంథింగ్ ఆర్ x/2 x greater than 0 is 0 otherwise. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా రిపీట్ అవుతాయి అంటే షూర్ షార్ట్ k e⁻⁻x k ప్లేస్లో ఏ ఇస్తారు లేదా k ఇస్తారు. ఏ ఇస్తే కనుక ఫైండ్ ఏ ఒకటి అడుగుతారు, మీన్ అడుగుతారు, వేరియన్స్ అడుగుతారు. ఇలా ఇచ్చి మీన్ వేరియన్స్ లేదా ప్రాబబిలిటీ ఆఫ్ x greater than or equal to 2 ఆర్ x lies in between 2 and 3 ఈ విధంగా అడుగుతారు. ఇది షూర్ షార్ట్ వస్తుంది. అసలు ఏం చూసుకోలేను అన్న వాళ్ళు కూడా ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ చూసుకొని వెళ్ళండి. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటిది, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటిది, కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది, అండ్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఆ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మీదనే మనకి ఈ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. ఓకేనా, షూర్ షార్ట్ అది చూసుకొని వెళ్ళండి. దాంతోపాటు మీకు ఏమి ఉన్నాయి అని అంటే
బైనామియల్ పాయిజన్. ఈ వీటితో పాటు ఇదైతే షూర్ షాట్ వస్తుంది 5 మార్క్స్. బైనామియల్లో మీన్ ఎట్లా కనుక్కుంటాం, పాయిజన్లో బైనామియల్లో మీన్ ఎట్లా కనుక్కుంటాం, పాయిజన్లో మీన్ ఎట్లా కనుక్కుంటాం, ప్రాబబిలిటీ ఇస్తే ఎట్లా, డైరెక్ట్ సొల్యూషన్ కూడా ఉంది. బైనామియల్ పాయిజన్కి ఫార్ములా ఉంది కదా, అది ప్రూవ్ చేయండి మీన్ వేరియన్స్ కానీ కూడా అడగవచ్చు. బైనామియల్లో షార్ట్లో అయితే ఆర్ లాంగ్లో కూడా 2, or 3/8 ఆర్ ద మీన్ అండ్ వేరియన్స్, ఫైండ్ n, ఇలాంటి ప్రాబ్లం పక్కా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. అది బైనామియల్ కావచ్చు, పాయిజన్ కావచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అది లేదంటే టేబుల్ నుంచి వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను 2 చెప్తాను. ఒకటి వచ్చేసి మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఎలా అనంటే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కర్వ్ మీన్ ఉంటుంది, వేరియన్స్ ఉంటుంది. ఓకే, మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం టేబుల్ కరెక్ట్గా చూసి. ఇంకొకటి రివర్స్గా చూసినప్పుడు మనకి పర్సంటేజ్లో ఇస్తారు, ఇక్కడ మనం మీన్ వేరియన్స్ కనుక్కుంటాం. అలాంటి ప్రాబ్లమ్స్ నేను వీడియోలో చెప్పాను, క్లియర్గా ఒకటి వస్తుంది, పక్కా ఒకటి వస్తుంది. లేదు మేడం ఇంకా డ్యామ్ షూర్ చెప్పండి అని అంటే పక్కా ఇంకొకటి ఏంటంటే విత్ రీప్లేస్మెంట్. ఇది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ ప్రాబ్లం పక్కా వస్తుంది. ఇది చూసుకొని వెళ్ళండి. అండ్ దీంతో పాటు మీకు ఇంక ఎక్స్ట్రా ఏముంది అని అంటే టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, సెంట్రల్ లిమిట్ థీరం. టీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమిటి, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటిది, సెంట్రల్ లిమిట్. ఇవి నేను వేరే యూనిట్లో యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ బట్ శాంప్లింగ్ కంపల్సరీ చూసుకోండి, డామ్ షూర్ క్వశ్చన్ అండ్ నార్మల్ ఆల్సో. ఇంకొకటి ఏంటి అంటే యూనిట్ 4లో మీరు ఎస్టిమేషన్స్ చూసుకుంటే, ఎర్రర్ చూసుకుంటే కన్ఫ్యూజ్ అవుతా అనుకునే వాళ్ళు దాన్ని వదిలేయండి, నో టెన్షన్ ఎట్ ఆల్. అది ఎలా వచ్చినా మీరు చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ బాగా చదివే వాళ్ళు మాత్రం పక్కా చూసుకొని వెళ్ళండి. టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో 14 వీడియోస్ ఉన్నాయి. ఆ 14 వీడియోస్ నుంచే లాంగ్ క్వశ్చన్ కవర్ అవుతుంది మీరు బాగా ప్రిపేర్ అయితే. అవేంటి అంటే టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్, టీ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్. అదేవిధంగా జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్. అంటే లార్జ్ శాంపిల్, స్మాల్ శాంపిల్ అని 2 డివైడ్ చేసాము. ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది, ఇవి పక్కా చూసుకోండి. అండ్ వీటితో పాటు ఇంకొకటి ఏంటి అని అంటే ఇది సరిపోతుంది, ఒకటి చెప్తున్నాను. మీరు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ ఏదైనా చూసుకుంటే అట్లీస్ట్ హాఫ్ అయినా చూసుకోండి, లేదా టోటల్ చూసుకుంటా అనే వాళ్ళు నా బెస్ట్ సజెషన్ 1 to 5 పక్కా చూసుకోండి. అండ్ 3 ఈజ్ ఆల్సో ఓకే. అండ్ లేదు మేడం నేను 1/2 చూసుకుంటా అన్న వాళ్ళు 3 ఫుల్ చూసుకోండి, 5 ఫుల్ చూసుకోండి, 1/2 చూసుకోండి, 4లో ఇవి చూసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టొకాస్టిక్ ప్రాసెస్. చూడండి, స్టొకాస్టిక్లో మాత్రం ఏ ఒక్కరు వదిలేయొద్దు. నేనేం చెప్తున్నాను, 1/2 చూసుకుంటున్నా అన్న వాళ్ళు 2 ఫుల్ చూసుకోండి, 3 ఫుల్ చూసుకోండి, 5 ఫుల్ చూసుకోండి, 1/2 చూసుకోండి అండ్ 4/2 చూసుకోండి. లేదు మేడం నేను 1, 2, 3 చూసుకుంటా అన్న వాళ్ళు 5 కంపల్సరీ చూసుకోండి. ఓకే. అండ్ అట్లీస్ట్ 4 రిఫర్ చేసి వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే 5లో నేను చాలా క్లియర్గా చెప్పాను అసలు స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది ఒకటి, అండ్ రెడ్యూసిబుల్ అంటే ఏంటిది, ఇర్రెడ్యూసిబుల్ అంటే ఏంటిది, రెగ్యులర్ అంటే ఏంటిది, ఎర్గాడిక్ అంటే ఏంటిది. ఓకే, క్లాసిఫికేషన్లో చెప్పాను, చెప్పిన ప్రతి దాని మీద క్వశ్చన్ వస్తుంది. అండ్ స్టడీ స్టేట్ వెక్టర్ కంపల్సరీ వస్తుంది. ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్, స్టడీ స్టేట్ వెక్టర్, దీన్నే మనం లాంగ్ రన్ అని అంటాము, ఆర్ ఇన్వెలిటరీ ఆర్ స్టాటిస్టికల్ ఇంకేమో అంటారండి. నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను ఏ విధంగా అడిగిన టీపీఎం గురించి మనకి స్టడీ స్టేట్ మీద టీపీఎం మీద వస్తుంది వర్డ్ ప్రాబ్లమ్స్. ఈరోజు ఇంకా వాటి మీద కూడా మోర్ అండ్ మోర్ పోస్ట్ చేశాను. బట్ ప్రతి ఒక్క క్వశ్చన్ నెంబర్ అనేది క్వశ్చన్ పేపర్లో వేయండి, ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా వస్తుంది. ఏమైనా రాంగ్స్ ఉంటే ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. స్టేషనరీ ప్రాబబిలిటీ ఏమంటాం, స్టేషనరీ ప్రాబబిలిటీ అండ్ ఇన్వేరియంట్ ప్రాబబిలిటీ, స్టడీ స్టేట్ వెక్టర్
అండ్ లాంగ్ రన్. వీటన్నింటికి కూడా మనం హయ్యర్ ఆర్డర్లో చేస్తాము. నేను లేటెస్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. షూర్ షాట్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ యూనిట్ చాలా ఈజీ, ఏ ఒక్కరు వదిలేయద్దు. ఏంటి అని అంటే ఈ యూనిట్ పర్ఫెక్ట్గా చదవండి. మేడం నాకు కన్ఫ్యూజన్ అన్న వాళ్ళు 1 చెప్తున్నాను కదా, 1లో హాఫ్ చదవండి, లేదు 1 మొత్తం చదివినా కూడా గ్రేట్. అండ్ 2, 3, 5 మొత్తం చదవండి అండ్ 4లో హాఫ్ చదవండి. ఓకే, ఏమవుతుంది అని అంటే మీకు ఇందులో కొంచెం ఏదైతే ఇక్కడ ఎస్టిమేషన్స్ వదిలేయచ్చో, ఇక్కడ ఏది టఫ్ అనుకుంటే అది వదిలేసి ఇవి మొత్తం చదవండి. ఏ క్వశ్చన్ నెంబర్లో ఏది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, 3లో యూనిట్ 3 1కి రిలేటెడ్ ఉంటుంది. అండ్ 4, 5 వచ్చేసి మనకి సెకండ్ క్వశ్చన్. అండ్ 6, 7 వచ్చేసి మనకి థర్డ్ యూనిట్. 8, 9 వచ్చేసి ఫోర్త్ యూనిట్. 10, 11 వచ్చేసి మనకి స్టొకాస్టిక్. ఎందుకంటే ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ కష్టం ఉన్న వాళ్ళు అట్లీస్ట్ యూనిట్ నెంబర్స్ నుంచి అయినా యూనిట్ సిలబస్ చూసుకొని అయినా గుర్తుపెట్టుకోండి. బట్ ఎగ్జామ్ మాత్రం బాగా రాయండి బేటా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ కంపల్సరీ.